హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. మనం అందరము మన ఇంట్లో ఎగ్ కర్రీ అయితే చేస్తూనే ఉంటాము, కానీ ఎప్పుడూ అలాగే సేమ్ టు సేమ్ చేస్తే మనకు కూడా బోర్ కొడుతుంది కదా. సో ఇది ఒక డిఫరెంట్ రెసిపీ అనమాట. అంత డిఫరెంట్ ఏం కాదు, కానీ అందరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే బాయిల్డ్ ఎగ్స్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అది కొంచెం స్కిన్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో, గుర్తుపెట్టుకోండి, ఆయిల్ చేంజ్ చేయకండి. అదే ఆయిల్లో ఫస్ట్ నేను షాజీరా వేసాను. దాని తర్వాత ఇది ఒక పేస్ట్ అండి. ఈ పేస్ట్లో నేను ఒక 4 టొమాటోస్, ఇంకా గరం మసాలా, మన దగ్గర ఏమేమి ఉంటాయో గరం మసాలా అవన్నీ వేసి ఒక పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ మనం డైరెక్ట్ ఆయిల్లో వేసేయాలి. వేసాక మనం దీన్ని బాగా ఫ్రై చేయాలి, ఆయిల్ పైకి తేలే వరకు. ఇదిగోండి, ఇలా పైకి నూనె వచ్చేస్తుంది, ఆయిల్ వచ్చేస్తుంది, ఇంకా కొంచెం గ్రేవీ కూడా గట్టి పడుతుంది. దాని తర్వాత మనం ఇందులో ఇంకొక పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్లో ఏముందంటే ఒక 4 ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట, డీప్ ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 10 to 15 కాజు, క్యాష్యూ నట్స్, ఇంకా పెరుగు, ఒక 1/2 కప్పు పెరుగు, ఇవన్నీ కలిపి నేను పేస్ట్ చేసుకున్నాను అనమాట. సో ఈ 2 పేస్ట్ని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఇది కలర్ మారుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకోటి మీకు చూపించలేదు ఇంట్లో. అదేంటంటే మనం మసాలా ఫ్రై చేసేటప్పుడు అందులో పసుపు, కారము, ఉప్పు, ఈ 3 వేసి ఫ్రై చేయాలన్నమాట. అది నేను చూపించలేదు. ఇంకా లాస్ట్లో మనం ఎగ్ వేసేసాం కదా, ఎగ్ వేసాక అందులో 4 పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేసాక మీకు కావాలంటే వాటర్ పోయినా, నాకు కొంచెం ఎక్కువ థిక్గా అనిపించింది, అందుకే నేను కొంచెం వాటర్ పోసాను. వాటర్ పోసాక ఎగ్ వేసాక ఒక 2 minutes 3 minutes అలానే మూత పెట్టి ఉంచేయాలి. దాని తర్వాత పైనుంచి కొత్తిమీర వేయాలి. ఇది చపాతీతో కానీ పరాటాలతో కానీ చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.